అభినయ్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడ సమావేశమైనటువంటి తల్లులకు, అక్కలకు, చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చిన్న ఒక మాట, తిరుపతిలో గత 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన మన నాయకులు, మన అభ్యర్థి దాదాపు 30 నిమిషాల పాటు అనర్గళంగా ఆయన ఏమేమి చేశాడో వరుసగా 30 నిమిషాల సమయంలో చెప్పారు. మీకు తెలుసది కదా, ఇంకా దాదాపు టీకేటీ పట్టాలకు ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇంటి పట్టాల శాశ్వతంగా వాళ్ళకి నెరవేరకుండా ఉన్నటువంటి కళని నెరవేర్చడం జరిగింది. స్విప్స్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు పెంపొందించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 10,000 రూపాయల వరకు జీతభత్యాలను పెంపొందించడం జరిగింది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు, రజకులకు చాలా మందికి ఇంకా మనం మేలు చేసినటువంటి ప్రభుత్వం అది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా 2-3 గంటలు కూడా చెప్పుకోవచ్చు. మన అభినయ్ రెడ్డి గారు దాదాపు 30 నిమిషాలు ఎక్కడ కూడా ఆపకుండా ఆయన చేసినటువంటి అభివృద్ధిని చెప్పగలిగారంటే ఆయన చేసినటువంటి పని మీద నమ్మకము, ఆయన బాధ్యతగా చేయగలిగారు కాబట్టి ఎక్కడ కూడా తడబడకుండా వాటిని మీ ముందు ఉంచడం జరిగింది. నేను ఇదే ఇక్కడ మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా, గతంలో తిరుపతి ఎంతోమంది నాయకులు చూసింది, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసింది, ఎంతోమంది తిరుపతిలో తమ అధికార ప్రాబల్యాన్ని చాటుకున్నారు. తిరుపతిలో తిరుపతి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుపడినాయి, కానీ ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగేటువంటి ఏ కార్యక్రమము కూడా చేపట్టలేదని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కలారా దయచేసి ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. 2 సంవత్సరాల కాలంలో మనం అంతకుముందు ఒక 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం, యావత్ ప్రపంచం కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఆ కరోనా సమయంలో కూడా మన యువ నాయకులు ముందుండి కరోనాకి కూడా భయపడకుండా ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి అభినయ్ రెడ్డి గారు. అదేవిధంగా నేను కరుణాకర్ రెడ్డి గారి కుమారుడిగా ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఓటు అభ్యర్థించలేదని చెప్పేసి దమ్ముగా చెప్పగలుగుతున్నాడు. ఇంతకన్నా మంచి లక్షణాలు ఏం కావాలి? ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తున్నాడు. ఒక కార్యక్రమం చేపట్టాలంటే దాని మీద పూర్తిగా విషయ పరిజ్ఞానం కావాలి, దానిపైన నైపుణ్యం కావాలి, దానికి అన్నిటికీ మించి పట్టుదల కావాలి. ఇవన్నీ కూడా ఈరోజు వారికి పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇలాంటి బలమైనటువంటి యువ నాయకత్వం రాబోయేటువంటి ఎలక్షన్లలో తిరుపతి నుంచి అసెంబ్లీకి గెలిచి మనందరికీ కూడా ఎమ్మెల్యేగా ఆయన పనిచేసేటువంటి అవకాశం మీరు కల్పిస్తే ఇంకా తిరుపతి విశ్వఖ్యాతిని సంపాదించుకుంటుందని చెప్పేసి కూడా మీ అందరి ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎలక్షన్ వచ్చే సమయంలోనే అనేక మంది ఈరోజు ముందుకు వచ్చి తగుదనమ్మా అని చెప్పేసి ఎక్కడ లేని ప్రగల్భాలు పలుకుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మభ్య పెట్టడానికి మళ్ళీ ఆయన ముందుకు వచ్చేసాడు. ఆయనకి ఇలాంటి అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ నైపుణ్యం లేదు. ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యం ఎందులో అంటే ప్రజల్ని మభ్య పెట్టడంలో, మరీ ముఖ్యంగా మహిళల్ని మభ్య పెట్టడంలో ఆయనకి చాలా నైపుణ్యము, కళ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి గతంలోకి వెళ్ళండి. లాస్ట్ ఎలక్షన్లలో ఆయన 2014 ఎలక్షన్లలో కనీసం ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ఇప్పుడు ఎక్కడా లేదు, వాళ్ళ అధికారిక వెబ్సైట్లో కూడా లేదు. ఆయన ఆ రోజు 2014లో మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఒకసారి గుర్తు చేసుకోండి. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 30,000 రూపాయలు జమ చేస్తే ఆ ఆడబిడ్డ యుక్త వయసు వచ్చే నాటికి 2 లక్షల రూపాయలు ఆడబిడ్డ చేతిలో పెడతామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత ఎలక్షన్లలో సీఎం అయ్యాడు, ఆ పథకాన్ని గాలి కుదిరేశాడు. 12 బిడ్డలు పథకం పెట్టాడు. అతను గొడుగు గుర్తులేదు జనాలకి. నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, ఆ పథకం ద్వారా పుట్టే బిడ్డకి పౌష్టికాహారం కోసం పుట్టిన తర్వాత పుట్టక ముందు తల్లికి కలిపి 10,000 రూపాయలు, ఆ తర్వాత పుట్టిన తర్వాత ఖర్చులకి మీకు నేరుగా నగదు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకం ఊసేలేదు. ఈ విధంగా మహిళలను మోసం చేశాడు. మరోవైపు మహిళ, ఈరోజు జగనన్న చూస్తున్నాం మనం, మహిళలకి డ్వాక్రా మహిళలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసినటువంటి వ్యక్తి, ఈరోజు ఆసరా ద్వారా మీ అందరికీ కూడా నేరుగా లబ్ధి చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మీ అందరి రుణాలు మాఫీ చేస్తా, మీ బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని తెప్పిస్తానని చెప్పేసి కారు కూతలు పిచ్చి కూతలు కూసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి మీ ఓట్ల ద్వారా ఏమో ఆయనకేమో అధికారం వచ్చింది, మీరు వేసినటువంటి ఓట్ల ద్వారా ఆయనకేమో పదవులు, వాళ్ళ కొడుకు ఒక మంత్రి పదవి, ఆయన అన్యులకు ఒక మంత్రి పదవి, మీరు మన తిరుపతి
ఎక్కడ కూడా ప్రజలు ఆశించినటువంటి రీతిలో పరిపాలన చేయలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆశిస్తున్నటువంటి రీతిలో జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తుంటే ఆయన్ని ఎదుర్కోలేక నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, మళ్ళీ ఇది సాధనట్టు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర బీజేపీ పెద్దల పాదాల వద్ద మోకరిల్లుతున్నాడు. ఆ బీజేపీ సరిపోదని చెప్పేసి రాబోయేటువంటి రోజుల్లో వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని చెప్పేసి కుయుక్తులు పడుతున్నారు. అక్కలారా, అమ్మలారా, దయచేసి ఇవన్నీ కూడా విజ్ఞతతో ఆలోచించండి. కళ్ళ ముందు కనిపెట్టినటువంటి అభివృద్ధిని ఆశీర్వదించండి. మీరు అందుకున్నటువంటి సంక్షేమాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. తిరుపతిలో ఉదాహరణగా చెప్తున్నా, 50 నుంచి 150 కోట్ల వరకు సంక్షేమానికి అందజేస్తుంటే మనందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1700 కోట్ల రూపాయలు సంక్షేమానికి తిరుపతి పట్టణంలో మాత్రమే ఖర్చు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జరిగినటువంటి ఈ బృహత్తరమైనటువంటి అభివృద్ధిని, మనం అందరం అందుకుంటున్నటువంటి సంక్షేమాన్ని ఆదరించి తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపించడానికి కూడా మీరందరూ సహాయపడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.